అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట సామాగ్రిని పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేశారన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని తెలియజేశారు. మెస్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి. ఉన్నారు చాలా చోట్ల అయితే స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. కనీసం బేసిక్ మొదటి ప్రాధాన్యతనిస్తుంది. అట్లనే ఒక 11,000 మంది ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మండల నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి మన 55 స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో మనదేది అని అనుకోకండి, మనది కూడా కొడకండ్లలో ప్రపోజల్ పెట్టినాము. ఖచ్చితంగా మనకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. మన పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకునే రోజులు తొందరలోనే ఉంటాయి. ప్రభుత్వం అంటే ప్రతి చిన్నది కూడా ఏదో చెయ్యాలి, బయటకు కనిపించేదే చేయాలి అన్నట్టుగా ప్రభుత్వానికి ఆలోచన లేదు. పిల్లలకు సంబంధించి ప్రతి చిన్నది కూడా చాలా క్లుప్తంగా గమనిస్తుంది ప్రభుత్వం. అట్లనే కోడిగుడ్లు ఇంతకుముందు 5 రూపాయలు ఉండే, మెస్ ఛార్జీలు 40% పెంచిండ్రు. గతంలో ఎక్కడ కూడా ఇంతగానం కూడా ప్రాధాన్యతను ఇస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఎవరైనా పొరపాట్లు చేస్తే వాళ్ళని మటుకు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలండి. పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గకుండా 100కి 200% ప్రయత్నం చేసి దీనికి నిధులు కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కింద స్థాయిలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఎక్కడైనా మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మనకు కఠినంగా చర్యలు తీసుకోండి. పిల్లలకి మంచి భోజనం పెట్టాలి. మధ్యాహ్నం పూట భోజనం కూడా మీకు మంచిగా పెడుతుండ్రా? ఈడికెళ్ళి అడిగితే ఏం చెప్పాలంటారా? ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చెప్తారు. ఎవరు కూడా దేనికి భయపడద్దు. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలి. మీకు రెండు సార్లు యూనిఫామ్ 2 జతల